అందరికీ నమస్కారం. నేను మీ అజయ్ సజ్జా. ఈ సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా 35 లక్షల మంది యువకులంతా కూడా ఫస్ట్ టైం ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. అందరికీ ఒక ఎగ్జైట్మెంట్ ఫీలింగ్ ఉంటుంది. మేమందరం ఫస్ట్ టైం ఓటు వేయబోతున్నాం, మాకు నచ్చిన నాయకుడు మేము ఎన్నుకోబోతున్నాం, మాకు నచ్చిన నాయకుడు మేము ముఖ్యమంత్రిగా చూడబోతున్నాం అని ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎగ్జైట్మెంట్ ఫీలింగ్ ఉంటుంది. మీ ఫ్రెండ్స్ అందరూ అడుగుతుంటారు కదా, ఎలా ఓటు హక్కు వచ్చింది, ఎవరికి వేస్తున్నావు, ఎవరికి వేశావు, నువ్వు వేసిన ఓటు వల్ల నీ రాష్ట్రానికి కానీ, నీ పల్లెకి కానీ, నీ నియోజకవర్గం కానీ, కనీసం నీ కుటుంబానికి కానీ ఏమన్నా మేలు జరిగిందా, ఇవన్నీ అడుగుతుంటారు కదా. కామన్ అందరూ అడుగుతుంటారు. నన్ను కూడా చాలా మంది నా స్నేహితులందరూ కూడా అడిగారు. 2014లో నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడు నేను నా ఓటు హక్కు వినియోగించుకున్నాను. నా ఓటు సైకిల్ గుర్తుకు వేశాను. నేను వేసిన ఓటు వల్ల చంద్రబాబు నాయుడు గారు అనే ఒక విజనరీ లీడర్, ఒక గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం జరిగింది. నేను వేసిన ఓటు వల్ల చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవడం అంటే నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని తీసుకొచ్చాడు. నేను వేసిన ఓటు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని వచ్చింది. నేను వేసిన ఓటు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కియా వంటి అద్భుతమైన పరిశ్రమ వచ్చింది. ఆ పరిశ్రమలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువకులందరూ కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. నేను వేసిన ఓటు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సెల్కాన్ కంపెనీ వచ్చింది, ఫాక్స్కాన్ కంపెనీ వచ్చింది, అపోలో టైర్స్ వచ్చింది, అశోక్ లేలాండ్ వచ్చింది, లూలు వచ్చింది, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వచ్చింది, అదాని డేటా సెంటర్ వచ్చింది. నేను వేసిన ఓటు వల్ల ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు నదుల అనుసంధానం చేశాడు, ఒక చరిత్రను సృష్టించాడు. నేను వేసిన ఓటు వల్ల ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి తెలుగువాడి ఎదురు చూస్తున్న కళ పోలవరం నిర్మాణం 71% శరవేగంగా నిర్మాణం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. బికాస్ ఆఫ్ మై ఓట్. నేను వేసిన ఓటు వల్ల ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా 34,000 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం చేశాడు నారా చంద్రబాబు నాయుడు గారు. నేను వేసిన ఓటు వల్ల నా నియోజకవర్గంలో, నా పల్లెలో, నా గ్రామంలో ఈరోజు సిమెంట్ రోడ్లు కనపడుతున్నాయి. ప్రతి వీధికి వీధి దీపాలు, ఎల్ఈడి లైట్లు కనపడుతున్నాయి. ప్రతి ఇంటికి నీటి కుళాయి వచ్చింది. నేను వేసిన ఓటు వల్ల ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి పేదవాడు కూడా అన్నా క్యాంటీన్ లో 3 పూటల కమ్మగా భోజనం చేశాడు. నేను వేసిన ఓటు వల్ల ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికుడు చాలా అద్భుతంగా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకున్నాడు, తమ బిడ్డలు చదివించుకున్నాడు, తన ఇంటిని చక్కగా తీర్చిదిద్దుకున్నాడు. నేను వేసిన ఓటు వల్ల ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది మంది యువతకి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. అనేక మంది యువత విదేశాలు వెళ్లారు. నేను వేసిన ఓటు వల్ల అంబేద్కర్ విదేశీ విద్య ద్వారా అనేక మంది విద్యార్థులు విదేశాలు వెళ్లి తమ కళలు సాకారం చేసుకున్నారు. బికాస్ ఆఫ్ మై ఓట్. ఎంత గర్వంగా చెప్పుకున్నాను చూడండి. నేను వేసిన ఓటు ఎక్కడ వృధా అవ్వలేదు. నేను వేసిన ఓటు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపయోగపడింది, నా గ్రామానికి ఉపయోగపడింది, నా నియోజకవర్గానికి ఉపయోగపడింది, నా కుటుంబానికి ఉపయోగపడింది. ఈ రోజు నా తోటి ఉన్న స్నేహితులందరూ కూడా అద్భుతంగా ఉద్యోగాలు చేసుకోగలిగారు అంటే బికాస్ ఆఫ్ మై ఓట్. నేను వేసిన ఓటు వల్ల, నేను ఎంచుకున్న నాయకుడి వల్ల, ఆ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల. కాబట్టి నా ఓటుకి ఒక విలువ దక్కింది, అభివృద్ధి జరిగింది, రాష్ట్రానికి రాజధాని వచ్చింది, పరిశ్రమలు వచ్చాయి, పెట్టుబడులు వచ్చాయి, ప్రపంచమే అహో అమరావతి అని మెచ్చుకుంది అంటే బికాస్ ఆఫ్ మై ఓట్ కదా. ఎంత గర్వంగా చెప్పుకున్నానంటే ఈ రోజు కూడా కాదు, నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు, నా గుండెల్లో ప్రాణం ఉన్నంత వరకు, ఈ భూమి మీద నేను ఉన్నంత వరకు చెప్పుకుంటాను. నా ఫస్ట్ టైం ఓట్ వల్ల రాష్ట్రానికి రాజధాని వచ్చింది, పరిశ్రమలు వచ్చాయి, పెట్టుబడులు వచ్చాయి, అభివృద్ధి జరిగింది అని గర్వంగా కాలర్ వేసుకొని చెప్పుకుంటాను. మరి మీ అందరూ కూడా చెప్పుకోవాలి కదా. ఎందుకంటే రేపు పొద్దున భవిష్యత్తులో మీకు ఉద్యోగాలు వచ్చి, మీకు పెళ్లిళ్ళు అయ్యి, మీకు పిల్లలు పుట్టినప్పుడు అడుగుతుంటారు, నాన్న అమ్మ మీరు ఫస్ట్ టైం ఓటు హక్కు వచ్చింది కదా, మీరు ఎవరికి వేశారు, మీరు ఓటు వేసినప్పుడు మీ రాష్ట్రానికి ఏం జరిగింది, మీ నియోజకవర్గానికి ఏం జరిగింది, మన కుటుంబానికి ఏం జరిగింది, మన పల్లెకి ఏం జరిగింది అడుగుతుంటారు కదా. మన ఎక్స్పీరియన్స్ చెప్పాలి కదా అందరికీ కూడా. సో థింక్ ఎట్ వైజ్. ఎందుకంటే యువత తలుచుకుంటే ఒక దేశ తలరాతనే మార్చగలరు అంటుంటారు. ఈరోజు మన రాష్ట్ర తలరాత కూడా మార్చే ఒక అద్భుతమైన అవకాశం మీ అందరికీ దక్కింది. 35 లక్షల మంది యువత మొట్టమొదటిసారిగా ఓటు హక్కును వినియోగించుకోవాలి. కాబట్టి ఆలోచించండి. ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అసెంబ్లీ నిర్మాణం జరిగిందన్న, ఒక హైకోర్టు నిర్మాణం జరిగిందన్న, ఒక సచివాలయం నిర్మాణం జరిగిందన్న, పరిపాలనా భవనాల నిర్మాణాలు జరిగాయన్నా సరే, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014 నుంచి 2019 వరకు అనేకమైన రోడ్ల నిర్మాణం జరిగినాయన్నా సరే, అనేకమైన పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయన్నా సరే, దానికి కారణం ఏంటి, దానికి వెనుకున్న నాయకుడు ఎవరు, ఇవన్నీ కూడా ఒకసారి మీరు 1-2 సార్లు ఆలోచించుకోండి. ఎందుకంటే మీరందరూ బాగా చదువుకున్న యువత, మీ అందరూ కూడా సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే తెలివితేటలు మీ అందరికీ ఉన్నాయి. కాబట్టి 1-2 సార్లు ఆలోచించండి. ఎవరికి ఓటు వేయాలనేది మీ డెసిషన్. నేను మాత్రం నా మొట్టమొదటి ఓటు నారా చంద్రబాబు నాయుడు గారికి వేశాను. ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేసుకోగలిగాను. నా ఓటు వృధా చేసుకోలేదు. కాబట్టి థింక్ ఎట్ వైజ్. ఎవరికి ఓటు వేయబోతున్నారు అనేది. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. మీ తల్లిదండ్రులు మీ మీద ఒక ఆశయాన్ని, ఒక ఆలోచన పెట్టుకున్నారు, ఒక నమ్మకాన్ని పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని వృధా చేయకండి.
వాళ్ళకి ఎక్కడ బాధించకండి, వాళ్ళని ఎక్కడ బాధ పెట్టకండి. వాళ్ళు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళ సొంత గ్రామాలలో గర్వంగా నా బిడ్డలు అద్భుతంగా ఎదిగారు, అద్భుతమైన ఉద్యోగాలు చేసుకుంటారు, మంచిగా స్థిరపడ్డారని తలెత్తుకొని గర్వంగా నిలబడేటట్టు చేయండి. అలా నిలబడాలి అంటే ఒక అద్భుతమైన నాయకుని ఎన్నుకోండి, మీ ఓటు హక్కులు వినియోగించుకోండి. నెవర్ మిస్ యువర్ ఛాన్స్. ప్లీజ్ క్యాష్ యువర్ ఓట్. ఆల్ ది వెరీ బెస్ట్. జై హింద్.